మీ దగ్గరికి నేను ఏదో తీసుకుపోవడానికి అయితే మాత్రం రాలేదు. నేను మీకు ఏదో ఇచ్చిపోవడానికి వచ్చిన విషయం మాత్రం మర్చిపోకూడదు. ఏమంటున్నా నేను మీకు ఏదో ఇచ్చిపోవడానికి వచ్చినా నేను ఇచ్చిపోయేది జీవితాంతం మీకు గుర్తుంచుకునేది నేను ఇచ్చిపోతానమ్మా. దయచేసి నా మాట చాలా జాగ్రత్తగా ఉంది. ఏంటిదో చెప్తున్నాను నేను. సప్పట్లు కొట్టడం వల్ల ఏమైతే చెల్లె చెప్తున్నా ఏమైతే సంధ్య చాలా కరెక్ట్ అయిపోయింది. సంధ్యనే కదా సపోర్ట్ అనుకుంటున్నాను. అందరికీ చప్పట్లు కొట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది నిజం. రోజు పొద్దున ఇంత నీళ్లు తాగాల, ఒకసారి 10 నిమిషాలు తాగాలంటే కాదు. 2 బుక్కలు తాగు, ఆగినుడు 2 బుక్కలు తాగు, బాత్రూమ్ పోయినా 2 బుక్కలు తాగు, బోల్ దోమని చెప్పాను. ఇవి తాగడం వల్ల మనిషికి మూత్రం దొడ్డికి సాపుంటే మనిషికి ఏ రోగాలు రావాలని ఫస్టే చెప్పాను. అవునా? ఇటు వచ్చింది. ఓకేనా? ఈ విషయం చెప్పినా రైట్. ఈ బ్లడ్ సర్క్యులేషన్ దేని కొరకు అవుతుంది అంటే చెప్పాలి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల మనిషికి ఈ బ్లడ్ సర్క్యులేషన్ కావడం వల్ల మనిషికి ఫ్యూచర్ లో బీపీలు రావు, షుగర్లు రావు. అర్థమవుతున్నామా? రోజు పొద్దున వాకింగ్ చేసినప్పుడు కొంచెం ఎంతైనా ఆరోగ్యంగా ఉంటారా ఉండరా? మరి రోజు వాకింగ్ చేసేంత ఇలా ఓళ్ళకన్నా టైం ఉండరా? చెప్పురా. పిల్లగాళ్ళతోని ఒకళ్ళకి ముడ్డి అడగాల. చెల్లె అంతేనా? ఇప్పుడు నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావా లేదా? చెల్లె నీతి నాకు అట్లా కనబడుతున్నా. అవునా? బాగోలేదు. నిజమేనా? నేను ఎట్లా చెప్తున్నా? మనం ఎట్లా చెప్తున్నా? చిన్న పిల్లలు ఉన్నారా నేను అనుకుంటున్నా. ఎన్నేళ్ళ పిల్లలు ఉన్నారమ్మా? ఎంత ఉన్నారు? సరే, ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ముడిగాడు కదా, ఎందుకు అందుకో మళ్ళీ అన్నీ వాకింగ్ చేసేంత టైం లేదు. పొద్దులు లేవగానే నీళ్ళు తాగురి, చెప్పులు లేకుండా ఒక